ప్రధానంగా వక్స్ సంబంధించిన అంశం పెద్ద ఎత్తున విమర్శలు అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కూటమికి మధ్య అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. వీళ్ళేమో లోపాయికార ఒప్పందం చేసుకొని రాజ్యసభలో ఏమో ఓటేస్తారు, పార్లమెంట్లోనేమో వ్యతిరేకిస్తారని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగా ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీని మీద వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా ప్రధాని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఎలా చూడాలి? ఇక్కడ ముస్లింకి సంబంధించినటువంటి అంశం మీద వైసీపీ తప్పితే ఇంకా మిగతా మూడు పార్టీలు పట్టించుకోవట్లేదా, లేదంటే వాళ్ళు మైనారిటీలకు సంబంధించిన ఓట్ బ్యాంకును వద్దనుకుంటున్నారా? ఎవరు వద్దనుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా మైనారిటీ ఓట్లు అంటే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలనే కోరుకుంటారు. వద్దని ఎవరు కోరుకోరు కదా. కాకపోతే వాళ్ళు కొన్ని అనుకున్నారు, అనుకున్న పనులు అనుకున్నానే ఇచ్చేస్తున్నారు, అయితే జరుగుతున్నాయి. దాంట్లో ఎంతవరకు నష్టము ఎంతవరకు లాభం అంటే కొంత నష్టం ఉంటుంది, ఏదైనా పాలసీ కొంత లాభం ఉంటుంది. కానీ ఎక్కువ లాభం ఉన్నప్పుడు మనం దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. బిల్లుల విషయంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఎందుకు ఓటు బ్యాంక్ పరంగా ఆలోచిస్తారు, అందులో లాభం ఏంది అన్యాయం ఏంది ఎంతవరకు అది ఉపయోగం. ముస్లింస్ పెద్దలు అనే వాళ్ళ యొక్క కంట్రోల్ అది భూములు ఉన్నాయి, ఇది వాస్తవం దేశవ్యాప్తంగా. మీరు హైదరాబాద్ లో విన ఓవైసీ గారి వ్యవహారం మీరు పరిశీలిస్తే చెప్పలేం. అసలు రేపు విచారణ జరిగితే ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా కూడా ఈ సోకాల్డ్ ముస్లిం లీడర్స్ యొక్క కంట్రోల్ తో భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత వాల్యూ ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయని బయటకు వస్తాయి. ఈ చట్టం మంచిది కదా. సామాన్య ముస్లిం పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని మీకు సమకూరుస్తాము, మీకు ఇల్లు కట్టుకోవడానికి భూమి ఇస్తాం, లేకపోతే మీకు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తాం, అలాగే మీరు ఒక భూమిలో ఇల్లులు కట్టుకొని ఉంటే కనుక వాటి చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి చట్టంలో మార్పు తీసుకొచ్చిన వారి ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించాలి, కానీ ఉపయోగం ఉందా అని విమర్శించాలి తప్ప ఓట్ బ్యాంక్ కోసం. చూడండి, దేశవ్యాప్తంగా చట్టం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడైనా కాంగ్రెస్ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ తప్ప కమ్యూనిటీ పరంగా అంటే మతపరంగా వచ్చి ఆందోళనలు ఏమన్నా చేశారా చెప్పండి. ఎక్కడ చేసి ఎక్కడికి అంత ఆర్గనైజ్ బై ద కాంగ్రెస్. బాగా స్పష్టంగా కనపడుతుంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మన జరిగి ఆర్గనైజ్ అయితే కాంగ్రెస్. నేను చెప్తాను, ఎక్కడ ఎందుకు చైతన్యం ఏం లేదు మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా చట్టంలో ఏముంది. మరి అంత వాళ్ళకి వ్యక్తిగత ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా లేచి కూర్చొని ఉండాలి కదా, లేదు కదా. రాలేదు. ఇదైతే మరి ఒక పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటది అనేది చూడాలి.